ఇక ఏపీకి ఎక్కువ తెలంగాణకు తక్కువ పన్నుల వాటాలో ముందున్న తెలంగాణపై కేంద్రం వివక్ష. కేంద్రానికి రాష్ట్రం నుంచి ట్యాక్సుల రూపంలో 4.32 లక్షల కోట్లు, ఏపీ నుంచి 3.32 లక్షల కోట్లు. కేంద్రం నుంచి 5 ఏళ్లలో ఏపీకి 3.23 లక్షల కోట్లు, తెలంగాణకి ఇచ్చింది 1.84 లక్షల కోట్లే అని చెప్పేసి కూడా మనకైతే ప్రధానంగా వార్త కనిపిస్తుంది. మరి తెలంగాణపై కేంద్రం అయితే వివక్ష చూపుతుందని చెప్పేసి మనకు ఈ లెక్కల ద్వారా అర్థమవుతుందని చెప్పేసి మనకు ఒక ప్రధాన వార్త అయితే కనిపిస్తుంది. మరి 2021, 2024-25 మధ్య రాష్ట్రాల నుంచి కేంద్రానికి వెళ్ళిన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి వచ్చిన డబ్బులు, అంటే మనకు రాష్ట్రం నుంచి కేంద్రానికి మనం ఏదైతే పన్నుల రూపంలో కడుతున్నాం మళ్ళీ తిరిగి మనకు వాళ్ళు ఎన్ని డబ్బులు ఇస్తున్నారు, ఎన్ని నిధులు కేటాయిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా లెక్క చూడొచ్చు. తెలంగాణకు సంబంధించి చూస్తే 4.32 లక్షల కోట్లు అయితే మనం కట్టడం జరిగింది కేంద్రానికి. సో మనకి ఇచ్చింది ఎంత, 1.84 లక్షల కోట్లు మాత్రమే ఇచ్చారనమాట. అంటే సగం కంటే సగం కూడా, అంటే 30%. అంటే మనం దాదాపుగా 100 రూపాయలు మనం పే చేస్తే మనకు వచ్చేది 30 రూపీస్, అంటే 30 రూపీస్ కంటే తక్కువనే వస్తుంది అనమాట. సో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే 3.32 లక్షల కోట్లు వాళ్ళైతే పే చేశారు కేంద్రానికి. సో వాళ్ళకి తిరిగి వచ్చింది ఎంత, 3.23 లక్షల కోట్లు. అంటే దాదాపుగా యావరేజ్గా ఎంత కట్టిరో అంత రిటర్న్ వచ్చింది. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ కనుక చూసుకుంటే 5.14 లక్షల కోట్లు వాళ్ళైతే కేంద్రానికి కడితే వాళ్ళకు వచ్చింది ఎంత అంటే 11.88 లక్షల కోట్లు అయితే వాళ్ళకు రిటర్న్గా వచ్చింది. అంటే చూడండి ఎంత, అంటే ఉత్తరప్రదేశ్కు దాదాపు డబుల్ కంటే ఎక్కువ వచ్చిందంట. అంటే వాళ్ళు 100 రూపాయలు పే చేస్తే వాళ్ళకు 200 రూపాయలు వచ్చింది అనమాట. ఇక్కడ 5 లక్షల కోట్లు వచ్చి ఇక్కడ 11 లక్షల కోట్లు. సో ఇట్లా అనమాట. సో అదేవిధంగా బీహార్ చూసుకుంటే 76,000 కోట్లు వాళ్ళు పే చేసింది కేంద్రానికి, 76,000 కోట్లు వాళ్ళకి తిరిగి వచ్చింది 6.5 లక్షలు, అంటే 6 లక్షల కోట్లు, 6.5 లక్షల కోట్లు అనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దానికి సంబంధించి ఇది మరి తెలంగాణ పైన వివక్ష కాదా అని చెప్పేసి కూడా మనకు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని మీకు బలంగా ఉందా? సర్పంచ్గా గెలిచి మీ సత్తా చూపించాలనుకుంటున్నారా? గెలిచాక ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడు క్యూ న్యూస్ మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు చేసిన సేవలు కూడా మా ఛానల్ ద్వారా ప్రజలకు చూపిస్తాం. మీ గెలుపుకు మేము తోడుగా ఉంటాం. క్యూ న్యూస్ లో ఇంటర్వ్యూ కోసం మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7288857759.